ప్రతిరోజు మన ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం మెడిటేషన్ చేయడం వల్ల, మనం ఎవ్రీ డే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటాం. ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా మనం మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 21st సెంచరీలో చిన్న ప్రాబ్లమ్స్కి కూడా తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న ప్రాబ్లమ్స్కి సూసైడ్స్ వరకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ 21st సెంచరీలో మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు వీడియోలో ఒక 5 టిప్స్ అయితే నేను చెప్తాను మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి. అసలు ఎగ్జాక్ట్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు మోటివేషనల్ వీడియోస్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోస్, మనీ రిలేటెడ్ వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్ us గెట్ ఇంటూ దిస్ వీడియో. మనందరిలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి ఎమోషనల్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, రెండోది లాజికల్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు. ఎమోషనల్ మైండ్ సెట్లో ఉండేటోళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళకి చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఎమోషనల్ అయిపోతారు అనమాట. చిన్న ఫెయిల్యూర్స్ వస్తే ఎమోషనల్ అయిపోతారు. చిన్న వాటిల కోసం కూడా ఓవర్గా థింక్ చేస్తారు, నెగిటివ్గా ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు. నౌ లాజికల్ మైండ్ సెట్ వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, వీళ్ళు ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లం వీళ్ళ ముందుకు వచ్చిందంటే వీళ్ళు ఎలా అనుకుంటారంటే, ఎస్ ఈ ప్రాబ్లంకి ఇప్పుడు సొల్యూషన్ ఏంటి. సో సొల్యూషన్ ఫోకస్డ్ ఉంటారు అనమాట. ఎప్పుడైనా సరే సొల్యూషన్ వైపే వాళ్ళ ఫోకస్ అనేది కంప్లీట్గా ఉంటుందన్నమాట. సో మీరు ఎమోషనల్ మైండ్ సెట్ పీపులా లేకపోతే లాజికల్ మైండ్ సెట్ పీపులా? సో ఒకవేళ మీరు ఎమోషనల్ మైండ్ సెట్ పీపుల్ అయితే డెఫినెట్గా మీరు లాజికల్ మైండ్ సెట్కి అయితే మీరు షిఫ్ట్ అవ్వాలి. డెఫినెట్లీ లాజికల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఈ లాజికల్ మైండ్ సెట్ పీపులే ఎగ్జాక్ట్లీ ఎక్కువగా మెంటల్గా ఫిట్గా ఉండేవాళ్ళు అనమాట. లాజికల్ మైండ్ సెట్ పీపుల్ ఎప్పుడైనా సరే దే జస్ట్ మూవ్ ఆన్, దే డోంట్ వేస్ట్ టైమ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఎప్పుడైనా సరే వీళ్ళకు ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ అయినా సరే, ఒక నెగిటివ్ సిచ్యువేషన్ వీళ్ళ జీవితంలో జరిగినా సరే, ఒక వ్యక్తి వీళ్ళ జీవితంలోకి వచ్చి ఆ వ్యక్తి వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయినా సరే వీళ్ళు మాత్రం ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటారు. బికాస్ దే డోంట్ వేస్ట్ టైం. ఒకే దగ్గర స్టక్ అప్ అయిపోరు, ఎప్పటికప్పుడు మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారనమాట. దే ఆల్వేస్ ఫైండ్ న్యూ వేస్ టు మూవ్ ఆన్ ఇన్ లైఫ్. సో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ స్టక్ అప్ అయిపోతే ఐఎమ్ టెలింగ్ యూ టు మూవ్ ఆన్. మెంటల్గా స్ట్రాంగ్ ఉండడానికి ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఇస్ నథింగ్ బట్ మూవ్ ఆన్. సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసి దే బీ ఇన్ ప్రెసెంట్ మూమెంట్. వాళ్ళు ఎప్పుడైనా సరే పాస్ట్లో ఉండరు, లేకపోతే ఫ్యూచర్లో ఉండరు, వాళ్ళు ఎప్పుడైనా సరే ప్రెసెంట్లోనే ఉంటారు. సో చాలామంది ఈరోజు నెగిటివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్, డిప్రెషన్ వీటన్నిటిని ఫేస్ చేస్తారంటే ఎందుకు ఫేస్ చేస్తారో తెలుసా? బికాస్ దే జస్ట్ బీ ఇన్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్. దట్ ఈస్ వాట్ ద ఓన్లీ రీజన్. సో దీనివల్ల ఏంటి అంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో లాజికల్ మైండ్ సెట్ పీపుల్, మెంటల్గా స్ట్రాంగ్ ఉండే వాళ్ళు ఎప్పుడైనా సరే ప్రెజెంట్లోనే ఉంటారు. సో ప్రెజెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మీరు ప్రెజెంట్ని ఎంజాయ్ చేస్తున్నారా, పాస్ట్లో ఉంటున్నారా, లేకపోతే ఫ్యూచర్లో ఉంటున్నారా? సో వాట్ ఈజ్ యువర్ ఎగ్జాక్ట్ స్టేటస్? జస్ట్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. థర్డ్ ప్రిన్సిపల్ వచ్చేసి దే జస్ట్ స్టే హ్యాపీ. దట్స్ ఇట్. వెదర్ పీపుల్ ఆర్ దేర్, ఎవరైనా ఉన్నా ఎవరు లేకపోయినా, సిచ్యువేషన్ ఎట్లున్నా, కెరియర్ ఏం చేస్తున్నా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, దే జస్ట్ బీ హ్యాపీ. దే డోంట్ వేస్ట్ ఎనర్జీ. వాళ్ళు కంట్రోల్ చేయలేని దాని మీద వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ టైంని వాళ్ళు వేస్ట్ చేయరు. వాళ్ళు ఎప్పుడైనా సరే హ్యాపీగా ఉండడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళ చుట్టూరు ఎక్కువగా మోటివేటెడ్ పీపుల్ ఉంటారు, ఎనర్జెటిక్ పీపుల్ ఉంటారు, ఫుల్ టు ఫుల్ ప్యాషనేటెడ్ ఎవరైతే ఉంటారో ఆ ప్యాషనేటెడ్ పీపుల్తో వీళ్ళు సరౌండ్ అయి ఉంటారనమాట. సో దే డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ సంథింగ్ విచ్ దే కాంట్ కంట్రోల్ ఇన్ దేర్ లైఫ్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ హూ గెట్ ఇన్ టు డిప్రెషన్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కంట్రోల్ చేయలేని దాన్ని పెట్టుకొని వాళ్ళ మైండ్లో అలాగే కూర్చుంటారు. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గా ఉండలేకపోతారు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటి? దే జస్ట్ బీ హ్యాపీ. దట్స్ ఇట్. ఏమున్నా ఏం లేకపోయినా వాళ్ళు హ్యాపీగా మాత్రం ఉంటారనమాట. ఫోర్త్ ప్రిన్సిపల్ వచ్చేసి దే ఆర్ ఎక్స్ప్రెసివ్. అంటే ఏదైనా సరే వాళ్ళ మనసులో పెట్టుకోరు, ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటారనమాట. అంటే ఇఫ్ ఎనీ సిచ్యువేషన్ ఆర్ ఎల్స్ ఎనీ వన్ హూ ఇన్సల్టెడ్ దెమ్ ఆర్ ఎల్స్ ఏమన్నా వాళ్ళ జీవితంలో కనుక ఒకవేళ జరిగితే వాళ్ళు ఎప్పుడైనా సరే మనసులో పెట్టుకోరు. వాళ్ళు ఎప్పుడైనా ఓపెన్ అయిపోతారు అనమాట, ఇమీడియట్గా ఓపెన్ అయిపోతారు. ఒకవేళ ఏడుపు వస్తే ఏడ్చేస్తారు అక్కడే, ఒకవేళ కోపం వస్తే అక్కడే కోపం పడతారు, లేకపోతే ఒకవేళ వాళ్ళకి ఏదైనా హ్యాపీ అనిపించేసింది అనుకోండి ఎక్కువ ఎక్సైట్మెంట్ అయిపోతారు అనమాట. సో వాళ్ళు ఎప్పుడైనా సరే ఒకే మైండ్ సెట్లో ఉండరు. అంటే దే బీ ఎక్స్ప్రెసివ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే జస్ట్ బీ ఎక్స్ప్రెసివ్. ఎక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏదన్నా
బాధ వచ్చినా సరే, హ్యాపీనెస్ వచ్చినా సరే వాళ్ళ లోపల వాళ్ళు పెట్టుకోలేకపోతారు. వాళ్ళు ఎప్పుడైనా సరే బయటకు చెప్పేస్తూ ఉంటారు అనమాట. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక నెగిటివ్ ఇన్సిడెంట్, ఒక నెగిటివ్ సిచ్యువేషన్ ఏదైనా ఉంటే ఆ థాట్ని వాళ్ళ మైండ్లో అలా పెట్టేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఏమైపోతుంది, వాళ్ళు ఇంకొకరితో షేర్ చేసుకోరు కాబట్టి ఆ బాధ అనేది ఎక్కువ అయిపోతుంది లోపల. సో దానివల్ల వాళ్ళు ఇంకా ఆలోచించి అట్ ద ఎండ్ ఆఫ్ ద మూమెంట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. సో ఫోర్త్ ప్రిన్సిపల్ ఏంటి, ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండాలి. ఏదన్నా ఉంటే అది బయటకు చెప్పాలి, 10 మందితో షేర్ చేసుకోవాలి. ఫిఫ్త్ ప్రిన్సిపల్ ఏంటంటే దే సరౌండ్ దెమ్సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. ఎప్పుడైనా సరే మన చుట్టూరా ఒకవేళ పాజిటివ్ పీపుల్ కనుక లేకపోతే ఆటోమేటికలీ మనం కూడా ఏమవుతాం, నెగిటివ్గానే అయిపోతాం. సో ఈ ఒక్క మెంటల్గా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు ఏంటంటే ఈ లాజికల్ మైండ్ సెట్ పీపుల్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే జస్ట్ సరౌండ్ దెమ్సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. ఎక్కువగా పాజిటివ్ పీపుల్ ఉంటారు, ఎక్కువగా మోటివేటెడ్ పీపుల్తో ఇంటరాక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మన చుట్టూరా సరౌండింగ్స్ ప్రాపర్గా లేకపోతే, మన ఫ్రెండ్షిప్ సరిగ్గా లేకపోతే ఆటోమేటికలీ మన మీద కూడా అది చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మన సర్కిల్, మన సరౌండింగ్స్, మన యావరేజ్ 5 పీపుల్ ఎలాంటి వాళ్ళని మనం చూస్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్లీ మెంటలీ స్ట్రాంగ్గా ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క సరౌండింగ్స్ ఎవరైతే ఉంటారో దే చూస్ ఓన్లీ పాజిటివ్ పీపుల్, దే చూస్ ఓన్లీ ప్యాషనేటెడ్ పీపుల్ ఇన్ దేర్ లైఫ్. సో ఫ్రెండ్స్, మెంటల్గా మీరు కూడా స్ట్రాంగ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో డెఫినెట్లీ మీ అందరూ కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయండి. చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఆ చిన్న ప్రాబ్లమ్స్కి తట్టుకోకుండా నాకే ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి, నా జీవితమే ఇలా ఉంది అని చెప్పేసి ఆలోచించడం ఆపండి. సో యూ హ్యావ్ టు థింక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో మెంటల్గా స్ట్రాంగ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవేస్, దిస్ ఇస్ సందీప్ రాజ్ వర్మ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.